అందరికీ నమస్తే. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాము. నమస్తే బాబా. హ్యాపీ భారత్. సూపర్ కోడ్ రమాదేవి గారు. ఏంటి నీ ధర్మ సందేహము? మొబైల్ గురించి. మొబైల్ నంబర్ చాలా ఇంపార్టెంట్. నా జీవితాన్ని మార్చేసింది. ఒక్క మొబైల్ నంబర్ 3 కోట్లు సంపాదించిందంటే మీరు నమ్ముతారా? మళ్ళీ ఇంకంటే కట్టినాం, ఆల్రెడీ కట్టినాం. 3 కోట్లు ఒక్క మొబైల్ నెంబర్. మాకు కూడా మరి అలాంటి మొబైల్ నెంబర్స్ కావాలని అడుగుతున్నా. ఖచ్చితంగా అమ్మా. అయితే కోట్లు సంపాదించే మొబైల్ నెంబర్. కోట్లు సంపాదిస్తామా, లక్షలు కోట్లు. అసలు మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలు. అసలు మామూలు బ్లాక్ బస్టర్ అనుకోవాలి. మరి అట్లుంటాయి మొబైల్ నెంబర్లు. అంటే ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ చెప్తాను. నేను మొన్ననే ఏప్రిల్ 1వ తారీఖు ₹1,00,000 పెట్టి ఎండింగ్ 45C అని కొన్నాను. హిమాచల్ ప్రదేశ్ తెప్పించుకున్నాను. మీకు చెప్పాను కూడా ఆల్రెడీ. దీంట్లో ఉంటది, ఈ ఫోన్ నంబర్ లో వేసాను నేను. అది ఇప్పుడు నేను అసలు దీంట్లో 2 నంబర్లు ఉంటాయి. దీంట్లో ఒక నంబర్ ఉంటుంది, దీంట్లో ఒక నంబర్ ఉంటుంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో గ్లోబల్ గా బాగా బిజినెస్ చేయాలని అన్ని ముందే. ఇప్పుడు డబ్బు ఉంటే మీరు అంటే నాకు శిష్యులు గోల్డ్ జ్యువెలరీ శిష్యులు ఉన్నారు. వాళ్ళు 100 కోట్ల బిజినెస్ చేస్తుంటారు వాళ్ళు. నేను అన్నాను వాళ్ళతో, నాకు మొన్న మనీ పవర్ క్లాస్ కూడా అయిపోయింది 3 బ్యాచ్లలో. చాలా సూపర్ పవర్ రిజల్ట్స్ వచ్చినాయి. అయితే వాళ్ళకి అన్నాను, డబ్బు ఉంటే బంగారం అన్న కొనొచ్చు, ల్యాండ్ అన్న కొనొచ్చు, అన్నీ కొనొచ్చు. కానీ డబ్బు ఉన్నంత మాత్రాన లక్కీ మొబైల్ నంబర్ ఇప్పుడు ప్రస్తుతంలో తీసుకోవడం కష్టమైందమ్మా. దొరకట్లేదు. మీరు అమౌంట్ వేసిన తర్వాత నాకే 8 రోజులకు వచ్చింది. నేను అమౌంట్ వేసిన 8 రోజులకు వచ్చింది. ఇక మామూలు మీ విషయంలో అయితే ఇంకా ఎన్ని రోజులు అయితే తెలియదు. ఒకవేళ దొరకకపోతే మీ డబ్బులు మీకు వాపస్ చేస్తున్నా. అంత డిమాండ్ ఉంది. ఎందుకంటే దొరకట్లేదు. తలకాయ అసలు మా ఏజెంట్ కూడా, గురువుగారు అసలు నేను నిద్రపోతున్నా గురువుగారు, ఏంది దొరకడం లేదు, అసలు మా భార్య ఏమంటుంది, ఏంది నీ జీవితం అసలు అయితే డబ్బులు వస్తున్న ఆనందంలో వాళ్ళ జీవితాలు పాపం భార్యకి ఇస్తలేరట, పిల్లకి ఇవ్వలేదట, నిద్రపోతలేరట, వాళ్ళ కళ్ళు ఇట్లా అయిపోయినాయి. ఇట్లా వీడియో కాదు ఏందా అట్లయిందంటే నంబర్ దొరకలేదు గురుగారు. హిమాచల్ ప్రదేశ్ అని చెప్తున్నాం, ఛత్తీస్గఢ్ నుంచి చెప్తున్నాం, బీహార్ నుంచి చెప్తున్నాం, మధ్యప్రదేశ్ నుంచి తెప్పిస్తున్నాం, ఫ్లైట్లలో పంపిస్తున్నాం. ఒకవేళ లేకపోతే అంటే ఇన్ని తిప్పలు పడుతున్నారు పాపం వాళ్ళకు. హ్యాట్సప్ నంబర్స్. ఎందుకంటే నంబర్స్ ఈజీ దొరుకుతాయి, అవి వేరు. నెగిటివ్ నంబర్స్ ఈజీ దొరుకుతాయి. పుచ్చులు ఓని కావాలి, పుచ్చులు ఎక్సలెంట్ కావాలి, కోట్లు సంపాదించేది కావాలి. సో అందుకోసమే మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు అనుభవం లేని వాళ్ళ దగ్గర తీసుకుంటే, ఇంకా మా పరమానంద శిష్యులు, మా శిష్యులు ఎండింగ్ లో 26 కూడా ఇస్తారు. ఆ ఇచ్చి మొత్తం 49 డెత్ నెంబర్ కూడా ఇస్తారు. వీళ్ళకి తెలియదు వాళ్ళు ఏ నెంబర్ ఇస్తుందో తెలియలేదు. దానిలో 6 కేటగిరీలు ఉంటాయి. ఎక్సలెంట్ ఉంటుంది, వెరీ గుడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, వెరీ బ్యాడ్ నెంబర్లు కూడా ఇస్తారు మా శిష్యులు, పరమానంద శిష్యులుగా. అట్లా ఏంటంటే నాదైతే కాస్ట్లీ ఫీజు ఆయా, నా దాకా రారేరా వాళ్ళు. అమ్మో బాబా పాండంగా హై పేడ్ ఆయా అని అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, లో పేడ్లో పోతారు. లో పేడ్లో పోతే ఉన్నది మునిగిపోతుండ్రు. అందుకోసమే 6 కేటగిరీలో మొబైల్ నెంబర్ ఉంటుంది. మళ్ళీ కాంబినేషన్స్ ఉంటాయి. నువ్వు డాక్టరా, లాయరా, పొలిటీషియనా, రియల్ ఎస్టేటా, టీచరా, నాలాగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు చెప్పే అకల్ సైన్స్ ప్రొఫెషనిస్టా, అట్లా మీ డాక్టర్లకు వేరుగా ఉంటుంది, రియల్ ఎస్టేట్ మీ యాంకరింగ్ చేసే వాళ్ళకి మీకు వేరే ఉంటుంది, ఎడిటర్స్ వేరే ఉంటుంది, పొలిటీషియన్స్ వేరే ఉంటుంది. అసలు ప్రొఫెషన్ బట్టి నంబర్స్ ఉంటాయి. అందరూ కలగురకం పడక ఉండదు. అర్థమైనా? ఇట్లా చూసుకొని మొబైల్ నెంబర్ తీసుకొని నేను చెప్పేది మాత్రం ఒకటే, మీ మొబైల్ నెంబర్ మొత్తం కూడితే మాత్రం 8 నెంబర్ వచ్చిందా, 53 నెంబర్ కానీ, 44 నెంబర్ కానీ, 35 నెంబర్ కానీ, 62 నెంబర్ కానీ వస్తే దరిద్రం నీ చుట్టే ఉంటుంది. ఏలినాడు శని 7.5 సంవత్సరాలే కానీ నువ్వు జీవితాంతం ఆ బాంబును పెట్టుకొని పోయినట్టే. మీరు మొత్తం కూడితే 8 నెంబర్ వస్తాయి. మొత్తం కూడితే 7 నెంబర్ వచ్చింది అనుకోండి, 34 నెంబర్ కానీ, 52 నెంబర్ కానీ. ఇది వైరాగ్యం అండి. బాధతో మంచి మాట్లాడి ఏడే ఏం చేసినావు, మధ్యాహ్నం ఏం చేసినావు, ఉదయం ఏం చేసినావు, ఇట్లా అంటే పారేసి ఉంటుంది. అప్పుడు ఆమె ఫీల్ అవుతుంది, అరే నా భర్త నాతోటి మంచిగా హృదయపూర్వకంగా ప్రేమగా ఎప్పుడూ మాట్లాడే. ఎందుకు మాట్లాడతాడు? ఆయన నంబరు 52. అంటే వైరాగ్యం. నీతో విడిపోవాలని ఉంటుంది ఆయనకి, కలవాలని ఉండదు. అర్థమైందా? నీ నంబర్లు కూడా అట్లా అంటుంటే విడిపోవడమే. ఒక మొబైల్ నెంబర్ భార్య భర్తని విడేస్తుంది, విడేస్తుంది. వచ్చానులే సైంటిస్ట్ అనకండి. మళ్ళీ వచ్చింది కాబట్టి చెప్తున్నా, నేను రాకపోతే ఎడికని చెప్తా. వచ్చాను సైంటిస్ట్ని, ఓకేనా? సో అందుకోసమే ఒక మొబైల్ నెంబరు డెత్ నెంబర్ అవుతుంది. మొత్తం కుడితే 48 నెంబర్ వచ్చింది, సుసైడ్ నెంబర్ అవుతుంది. అందుకోసం వాళ్ళకి సుసైడ్ వార్తలు వస్తుంటాయి. అరే మామ వస్తున్నావా, ఇక వెళ్దాందా, నేను పోతున్నా నువ్వు ఊడరా, ఇట్లా. అంటే ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు వింటారు, ఆత్మహత్య సందేహం జరిగిపోతుంది. అంటే నేను ఒక ప్రముఖుడిని కూడా పేరు చెప్పాను, కానీ నేను చెప్పిన తర్వాత ఒక ప్రముఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో
ఒక న్యూమరాలజిస్ట్ మనం చేసాం, మన ఇద్దరం చేసాం. మనం చేసిన నెల రోజులకే వాళ్ళు మేమిద్దరం ఆత్మహత్య చేసుకుంటాం అన్నారు. నేను చేసిన నెల రోజులకే, ఎందుకంటే వాళ్ళ మొబైల్ నెంబర్ 48. ఆ ప్రముఖ ఆస్ట్రాలజీ ఎవరో మీరు కామెంట్ చేయండి. అంటే ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ ఆస్ట్రాలజీ నమ్మినా, న్యూమరాలజీ నమ్మినా, వాస్తు నమ్మినా, అక్కల్ సైన్స్ నమ్మినా, మీరు ఏ గురువుజిని, ఏ మతం, ఏ కులంలో, సీఎంలో అయినా, పిఎంలో అయినా, కామన్ మొబైల్ నంబర్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. మీరు అనొచ్చు, ఏం మాట్లాడుతున్నావు, అన్నం తింటున్నావు, గడి తింటున్నావు, పైన తింటున్నావు అని అంటున్నాచ్చు. అరే నాన్న, బంగారు కొండ రత్నాలండ, గూగుల్ పే, ఫోన్ పే 20-40 సంవత్సరాల క్రితం ఉందా? జీమెయిల్, ఈమెయిల్ ఉందా? వాట్సాప్ ఉందా? లేదు కదా. ఏ ఉందా? లేదు కదా. ఇప్పుడు వచ్చిందిగా, వాడుతుందా? అరే ఇదేం శాస్త్రం, బోడి శాస్త్రం అంటున్నావా? ఒరే బోడి శాస్త్రం కాదు, ఈ శాస్త్రం కాదు, ఇది బోరింగ్ శాస్త్రం కూడా కాదు, బూస్ట్ శాస్త్రం. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ మై ఎనర్జీ కదా. మళ్ళీ అంటాడు, అరే ఇది ఏ శాస్త్రం ఉందా అంటాడు. మళ్ళీ ఏ శాస్త్రం? ఏఐ ఏ శాస్త్రం ఉందరా? ఏఐ అన్నది, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అన్నది ఏ శాస్త్రంలో ఉన్నది? మొబైల్ ఫోన్లు ఏ శాస్త్రంలో ఉన్నది? ఎందుకు వాడుతున్నావు? తీసేయి. వచ్చారా బాబు వీళ్ళంతా పనికి మాలిన వాళ్ళు బ్యాచ్. ఏది ఏ శాస్త్రంలో ఉండదు, మనం తయారు చేస్తూ ఉంటుంది. ఏది ఏ శాస్త్రంలో ఉండదు, మనం తయారు చేస్తే ఉండదు. ఒక ఆయన అంటాడు, నేను ఒరే యాపిల్ ఫోన్ ఎందుకు వాడుతున్నావు? అది మనది కాదు కదా. సామ్సంగ్ ఫోన్ ఎందుకు వాడుతున్నావు? అది మనది కాదు కదా. ఒక సెంటిమెంట్ ఆయింట్మెంట్ వాడుతుంటారు. అసలు ఇంటర్నెట్ ఎందుకు వాడుతున్నావు? యూట్యూబ్ ఎందుకు చూస్తున్నావు? యూట్యూబ్ హిందువులది కాదు, ఎందుకు చూస్తున్నావు? ఫేస్బుక్ ఎందుకు చూస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ ఎందుకు చూస్తున్నావు? ఒరే ఈ తేడాలన్నీ చూసుకుంటూ పోతే మనం తేడా అయిపోతాం మొత్తం. నువ్వు హిందువు అయితే బొట్లు పెట్టు మంచిగా, నాలాగా పెట్టు. నామాలు పంగడమాలు మాత్రం పెట్టు, అన్ని పెట్టు. అన్ని రుద్రాక్షమాలు వేసుకో, ఇది రుద్రాక్షమాలు వేసుకో, అన్నీ వేసుకో, జంజం వేసుకో. నువ్వు హిందువు అయితే, ముస్లిం అయితే టోప్ పెట్టు, కృష్ణ అయితే సిల్వ్ వేసుకో. నువ్వు ఏ మతంలో పుడితే ఆ మతాన్ని 100% పాటించు, తప్పు లేదు. టెక్నాలజీ వాడకపోతే ఇంక నేను మాట్లాడేది భూతత్తుంది, మళ్ళా ఇంకా అయిపోతుంది. టెక్నాలజీ వాడకపోతే నువ్వు డెవలప్ కావు. షార్టెస్ట్ టైంలో లోయెస్ట్ కాస్త హైయెస్ట్ గోల్ తీసుకుంది టెక్నాలజీ. నేను ఈరోజు ఎంతోమంది తురుముగాలు వచ్చిర్రు న్యూమరాల్లో, నా శిష్యుడు వాళ్ళు. ఆ తురుముగాలను కూడా కుట్టిపడేస్తుందంటే టెక్నాలజీ. ఇక్కడ నా దగ్గర ఉంది పంచరత్నాలు, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్. 6వ ప్రాణం ఇవి నా దగ్గర ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచంలో ఇంత టెక్నాలజీ న్యూమరాల్లో ఎవరి దగ్గర కామెంట్ చేయి. లైఫ్ టైం గ్రాఫ్ తోపు ఎవరి దగ్గర కామెంట్ చేయి. ఇవి లేవు వాళ్ళ దగ్గర, లేవు కాబట్టి వాళ్ళ అంతే. వాళ్ళ అప్డేట్ ఉండదు, అప్గ్రేడ్ ఉండదు, లెర్నింగ్ ఉండదు. 1,20,000 కట్టి ఏ టెక్నాలజీ నేర్చుకుంటాం. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ లాగా పోతున్నా. అరే రాకపోతే నేర్చుకోవాలి. మొబైల్ నంబర్లు కూడా చాలా మిత్తుంది. 8వ స్థానంలో ఇది ఉండాలి, 3వ స్థానంలో ఇది. అరే నీకు ఏ స్థానంలో ఏముందా, నీ స్థానమే మారలే. నువ్వు కోట్లు సంపాదించినావు నాలాగా నువ్వు సెలబ్రిటీ వాళ్ళందరూ చెప్తున్నావా? నీ దగ్గర ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా ఒక్క వీడియో చెయ్యవు. అంత గ్యాస్ మీ దగ్గర, మీ మొబైల్ నంబర్లు పనిచేయవు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి మొట్టమొదటిసారిగా లక్కీ మొబైల్ నంబర్ అనే వీడియోలు చేసింది మనం. ఇక్కడ ఫాదర్ ఆఫ్ ద మొబైల్ నంబర్ తెలుగు న్యూమరాలజీకి 2012లో ఈ సబ్జెక్ట్ పట్టుకున్నా, 2014 ఇంప్లిమెంట్ చేసిన, 2015కి హైదరాబాద్ అరంగేట్రం చేసిన, 2026 నడుస్తుంది. జస్ట్ ఆగం కాకు, సింహం కానీ పులి కానీ ఒక్కడుగు వెనక్కి ఎత్తుంది. ఏం తెలుసా? పంజ బలంగా ఇసరడానికి బలం పుంజుకోవడం మామూలుగా ఉండదు నాన్న. ఇంకా వారు మొదలైంది యుద్ధం. అందుకోసం మొబైల్ నంబర్లు ఎక్కడ దొరుకుతా అక్కడ తీసుకోకండి. ఖచ్చితంగా లేట్ అయినా సరే, డబ్బు ఎక్కువైనా సరే, జీవితాన్ని చేంజ్ చేసేది మొబైల్ నంబర్. ఈ మధ్య ఏమి తెలియని వ్యక్తులుగా మొబైల్ నంబర్లు ఇస్తున్నారు. దానివల్ల ఎంతో ప్రమాదం. ఇక్కడ సక్సెస్ అయ్యి గ్యారంటీగా మీకు చూపించిన వ్యక్తి ముఖ్యమా, ఏమీ లేని అప్పులు తీసుకునే వాళ్ళ దగ్గర పోయి మీరు అప్పుల పాలైపోయి చెప్తున్నాం కదా. 600 కిలోమీటర్లు వైజాగ్, ఇక్కడ బైక్ మీద నాకు కలవడానికి, ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఎంత వెయిట్ చేస్తున్నారు. సెలబ్రిటీలు అయినా వారం రోజులు వెయిట్ చేస్తున్నారంటే అర్థం చేసుకో. డిమాండ్ అండ్ సప్లై. ఎంతైనా యాపిల్ ఫోనే, శాంసంగ్ ఫోన్ శాంసంగ్. ఇది 1,60,000, 6,00,000. దానికి ఉన్న ఫ్యూచర్ దాందే. యాపిల్ ఫోన్ లాంటి వాళ్ళు బ్రాండ్ యాపిలే ఇంట్లో తినవు కానీ యాపిల్ ఫోన్ వాడుతుంటావు. అది ఈఎంఐలో. అట్లా చేసుకోకు, బర్బాద్ చేసుకోకు. డబ్బులు ఉన్నప్పుడే నన్ను కలువు. ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకో.
అసలు ఇవన్నీ వద్దు. అసలు నీ లైఫ్ గ్రాఫ్ జీరో అయిందా ఇది కొంచెం తెలుసుకో ఫస్ట్. నువ్వేం మార్చుకోకు. అందుకోసమే నీ లైఫ్ ఎలా ఉందో నువ్వు తెలుసుకో. నువ్వు ఎక్కడ పోయినా నీ జీవితం మారది. నేను చెప్తున్నా, ఎక్కడ నీ గ్రాఫ్ చూసుకొని నీ జీవితం మారుతుంది. దాని తర్వాత తీసుకోన్నా వద్దా. అందుకని మొబైల్ నెంబర్ చాలా కీలకం. భార్యాభర్తలు గొడవలు, ఆఫీస్ సార్తో బాస్తో గొడవలు, అసలు కస్టమర్తో గొడవడం. అసలు నీకు ఇంత పని చేసినా నీకు ఆ లాస్ట్ ఫైనల్ ఎందుకు గూగుల్ పే ఫోన్పే నీ దాంట్లో ఉంటుందిగా. అసలు నేను పొద్దున్న లేవగానే గూగుల్ పే ఎంత ఫోన్పే ఎంత చూసుకుంటా, స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఓ ఈరోజు 1 లక్ష పెరిగింది, 2 లక్షలు పెరిగినాయి, ఓ 5 లక్షలు పెరిగినాయి, ఇట్లా చూసుకుంటా నేను. ఎంజాయ్. ఎందుకు? నా నంబర్ బాగుంది కాబట్టి. ఇక నీ నంబర్ బాగాలేదు కాబట్టి అయ్యో 2 లక్ష రూపాయలు తీసేసి ఇందులోకెళ్ళి అయ్యో 10 లక్షలు వా ఏ 1 కోటి రూపాయలు వా ఏ పోతాయి. నంబర్ బాగాలేదు కదా, బ్యాడ్ నంబర్ కదా, నెగిటివ్ నంబర్ కదా, అంతే. అరే బ్యాడ్ నంబర్ ఎప్పుడు ఆల్వేస్ బ్యాడే ఇస్తుంది, గుడ్ నంబర్ ఆల్వేస్ గుడ్డే ఇస్తుంది. వెరీ గుడ్ నంబర్ వెరీ గుడ్ ఇస్తుంది. అరే ఎక్సలెంట్ ఎవరి శిక్షణమే. నేను ఇప్పటి వరకు నా శిష్యులకు కానీ నా కస్టమర్కి కానీ నేను ఎక్సలెంట్ నంబర్ ఇచ్చే తప్ప వెరీ గుడ్ కూడా ఇయ్యా. వెరీ గుడ్ కూడా మంచిదే, గుడ్ కూడా మంచిదే. నేను వెరీ గుడ్ వాడుతున్నా, ఎక్సలెంట్ వాడుతున్నా, గుడ్ కూడా వాడుతున్నా, అన్ని వాడుతున్నా. అంటే నేను చెక్ చేయాలి కదా ఇట్లా అవుతుంది. అరే ఎక్సలెంట్ నంబర్ దొరకని మాత్రం చాలా వెయిట్ చేయాలి. ఎవరి శిక్షణ ఎక్కినట్టే. ఇక నా 3 కోట్లు సంపాదించింది మొబైల్ నెంబర్ 80. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వస్తుంది కదా, అదే 8096413456. అది ఎక్సలెంట్ నంబరు, ఎవరెస్ట్ శిఖరం. అది నా లైఫ్నే చేంజ్ చేసిందండి. ఆ మొబైల్ నెంబర్ తీసుకోవడానికి కూడా నాకు డబ్బులు 1000 రూపాయలు మా బావని ఇచ్చింది. అది మా చెల్లెలు భర్త 2018 మార్చి 6వ తారీఖు ఎల్బీ స్టేడియం క్రికెట్ స్టేడియం ఉంది కదా, అక్కడ ఉన్న ఐడియా స్టోర్లో చూసారా, డేట్తో సహా ప్లేస్తో సహా చెప్పాను నేను. 8 గంటలు పట్టింది ఆ మొబైల్ నెంబర్ వెతకడానికి. ఊరికే వస్తుంది అనుకున్నాం. ఫలితం కృషియే దైవం. కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చా. చాలా మంది కామెంట్ చేస్తారు కష్టపడింది. నేను ఏం చేస్తున్నా, రోజు 18 గంటలు నిద్ర లేదు, తిండి లేదు. ఇదిగో ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నాం కదా, పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేచినాం మేము, 12 అవుతుంది. ఇప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఎవరి కోసం? తెలంగాణ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ప్రతి ఒక్కరు బాగుపడాలి. రియాలిటీ ఇది, అర్థమైందా? కడుపు మార్చుకొని, కళ్ళు నిద్ర మార్చుకొని, యాంకర్స్ కానీ ఎడిటర్స్ కానీ ఏం చేస్తారు మీరు కృషి? ఒక పిచ్ కామెంట్ చేయగానే అయిపోద్ది అనుకున్నారా? ఒరే నాన్న, దీని వెనుక ఒక వీడియో రావాలంటే 3 గంటల కష్టం ఉంటుంది. 3 గంటల యాంకర్ కష్టం, ఎడిటర్ కష్టం, నా కష్టం, చెమట. ఎండలోనే ఉంటే చెమట వచ్చేది కాదు, ఏసీలో కూడా చెమట కాడుతుంది, లోపల కాడుతుంది. ఇప్పుడు ఏసీ వేసుకుని లోపల కాడుతుంది చెమట. ఇది కృషి, అర్థమైందా? మా బాధలు చెప్పి మీరు బాధపడడం కాదు, రియాలిటీ తెలుసుకో ఫస్ట్. రియాలిటీ. మొబైల్ నంబర్ ఖచ్చితంగా మీ జీవితాలను మారుస్తుంది. మీకు లేట్ అయినా కొద్దీ రేటు పెరుగుతుంటుంది, లేట్ అయినా కొద్దీ దొరకవు నంబర్లు, దొరకవు. మంచి మొబైల్ నెంబర్ తీసుకో. ఒక్కసారి 1 నిమిషం మీకు జీవితం మారుతుంది. మొబైల్ నెంబర్ పాతది వాడినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. కళ్ళ కట్టినట్టుగా అద్దంలో నీ మొహం చూసుకున్నట్టు, ఇదిగో అద్దంలో, ఓ బాగుంది, ఇట్లా ఎంతనే రిజల్ట్స్ తెలుసా? అది నా లైఫ్ను అనుభవించా. ఎంతో వందల మంది, వేల మంది ఫాలో చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. బాబా, చాలా మంది మీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్ని రకాలుగా కూడా లైఫ్ లో గ్రోత్ ఉంటుంది. ఆరోగ్యపరంగా, మానసికంగా, ఫినాన్షియల్ గా, హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా, బిజినెస్ పరంగా అన్ని రకాలుగా గ్రోత్ ఉంటుంది. కాబట్టి మీరు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కూడా ఈ వీడియోలో వస్తున్న నెంబర్ కి మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 100% న్యూమరాలజీ ప్రొడక్షన్స్ మీకు 100% ఉంటాయి కదా బాబా. అసలు జరిగేది రియాలిటీ, ఫ్యూచర్ అన్ని చెప్పేస్తారు. 5000 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేని లైఫ్ టైం గా కనిపెట్టాము. మనం చెప్పిన ప్రతిదీ కూడా జరుగుతూనే ఉంది. మీరు వీడియోలో అప్లోడ్ చేస్తుందని. ఇంకోటి కూడా చాలా మంది మా కస్టమర్స్ కూడా ఇబ్బంది పడేది ఏంటంటే, ఒక్కొక్కసారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఇట్లా లేట్ అవుతుంది కదా. నేను కూడా ఫీల్ అవుతుంటా. అంటే వాళ్ళు బాధలతో వస్తారు కదా, డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బాధలు తీర్చే వాళ్ళు లేరు. ఇప్పుడు నేను మా బాబు అంటే దాదాపు 15 రోజుల నుంచి ఒక మంచి గొప్ప సాఫ్ట్వేర్ తయారు చేసేసి జస్ట్ వాళ్ళకు 24 అవర్స్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే సర్వీస్ అందుబాటులో. అంటే రోజుకు నేను 5 మంది 10 మంది అంతకన్నా ఎక్కువ చూడను. ఇప్పుడు దాదాపుగా 100ల మందికి కూడా మనం ఇచ్చే టైం నేను
అరేంజ్ చేస్తున్నారు త్వరలోనే. Yes. నేను తిరుపతి దర్శనం వెళ్ళొచ్చిన తర్వాత మీరు ఇదంతా అన్నది కరెక్టే, డబ్బులు అందరి దగ్గర ఉంటున్నాయి కానీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే ప్రశాంతత persons లేదు. చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి చక్కగా మన బాబాని అందరూ కూడా సో వినియోగించుకోవచ్చు. ఆ సొల్యూషన్స్ చాలా ఫాస్ట్ గా ఇవ్వాలని నేను ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తా చూడండి. నిన్ననే జరిగిన ఒక సంఘటన, నేను తిరుపతి వెళ్తున్నా అనే విషయం స్టేటస్ చూసి వైజాగ్ నుంచి నరసింహ తేజ అనే ఒక అబ్బాయి, అసలు డేట్ ఆఫ్ బర్త్ బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళ అమ్మగారు చెప్పారు, రే గురువు గారు దొరకడంట, అసలు 9వ తారీఖు నుంచి వైజాగ్ నుంచి ఫ్లైట్లో రావడానికి డబ్బులు లేవు ఆయనకి, ట్రైన్లో టికెట్స్ బుక్ కాలేవు, బైక్ తీసుకొని మార్నింగ్ స్టార్ట్ అయ్యాడండి నన్ను కలవడానికి. అసలు నేను మెగాస్టార్కు పవన్ స్టార్కు డార్లింగ్కే ఉంటారేమో అనుకున్నాను, నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ నాకు కూడా ఉన్నారని నాకు మీకు కూడా చాలా మంది అసలు నాకు fans అర్థం ఉన్నారు. కావట్లేదు. 600 వైజాగ్ నాకు తెలిసి 600 కిలోమీటర్లు ఉంటా. మార్నింగ్ 4 గంటలకు మొదలయ్యి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ ఉన్నానండి. అసలు నేను ఆయన చేతి చూసి ఏంటండి ఇట్లా రఫ్ అయిపోయి, మరి ఉదయం 4 గంటలకు మొదలయ్యానండి. అసలు ఎట్లుంటుంది అంటే, దయచేసి మీ ఆరోగ్యం కూడా చూసుకోండి, మీ అమ్మ నాన్న మీరు బతకాలి. నేను మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ చేయండి, మీరు క్షేమంగా చేయాలి అంటే నేను ఏమంటున్నానంటే, అంత దూరం నుంచి పరిగెత్తి రాకండి. నేను ఇక్కడ వచ్చి మీరు అటెండ్ అయితే ఎంత డెడికేటెడ్గా మీకు సర్వీస్ ఇస్తానో ఆన్లైన్లో కూడా మీరు పొందొచ్చు. వాళ్ళకి ఏంటంటే ఒక పిచ్చి గురువు గారిని నేరుగా కలవాలి, బ్లెస్సింగ్ తీసుకోవాలి, గురువు గారితో ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఇది అద్దు నాన్న, మీరు బాగుండాలి అంతే. మీరు బాగా ఉండి ఎక్కడి నుంచి అయినా నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు అంత ప్రయోగాలు చేయకండి. 600 కిలోమీటర్లు అంటే ఏమైనా జరిగితే మళ్ళీ నాకే బ్యాడ్ నేమ్ కదా, 600 కిలోమీటర్ల నుంచి వచ్చి ఎక్కడైనా ఏమైనా జరిగితే. సో దయచేసి ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి. ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆన్లైన్లో జరుగుతుంది, ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.